విజయవాడలో నిన్న రాత్రి దారుణం జరిగింది. బృందావన్ కాలనీలో అత్యంత ఘోరమైన హత్య జరిగింది. తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించినందుకు మర్డర్ జరిగింది. అందరూ చూస్తుండగానే శ్రీరామచంద్రమూర్తిని నరికి చంపేశాడు ఒక యువకుడు. దారి కాచి బైక్తో ఢీకొట్టి కింద పడగానే కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డు అందరూ చూస్తూనే ఉన్నారు. తన్ను మందలించాడన్న కోపాన్ని పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని రగిలిపోయాడు. అంతే, ఆయన కోసం కాపు కాచాడు. ఎదురుపడగానే వాగ్వాదానికి దిగాడు. మాట పెరిగింది. తన చేతిలో ఉన్న కత్తి తీశాడు. అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన కూతురు వెంట పడొద్దన్నది శ్రీరామచంద్రమూర్తి విజ్ఞప్తి. ఆ మాట మణికంఠకు నచ్చలేదు. తన ప్రేమకు అడ్డు రావడం సహించలేకపోయాడు. ప్రేమికురాలి తండ్రిపై ఆగ్రహం పెంచుకున్నాడు. దారి కాచి కిరాతకంగా హత్య చేశాడు. విజయవాడలో నిన్న రాత్రి చోటు చేసుకుని దారుణం. నాన్నను చంపొద్దు అంటూ కూతురు వేడుకుంది. అయినా మణికంఠ వెనక్కి తగ్గలేదు. కత్తికి పని చెప్తూనే ఉన్నాడు. ఇలా రక్తపు మడుగులో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారిగా నేల కొరిగాడు. హత్య అనంతరం అక్కడి నుండి పారిపోయాడు మణికంఠ. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వసంత్, అసలు ఎప్పుడు జరిగింది ఈ గొడవ? ఎన్నాళ్ల పాటు ఈ గొడవ సాగుతూ వచ్చింది? నిన్న అతను దాడి చేసి చంపేయడానికి గల రీజన్ ఏంటి ఎగ్జాక్ట్ గా? సో మణికంఠతో పాటుగా ఎవరైతే రామచంద్రమూర్తి కుమార్తె ఉందో వారిద్దరి మధ్య కూడా గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ పదే ఒత్తిడి చేస్తూ ఉన్నాడు మణికంఠ. ఈ నేపథ్యంలో తండ్రి రామచంద్రమూర్తి తన కుమార్తెను వేధించొద్దు, వెంటపడొద్దు, తమను ఇలా బతకనివ్వాలంటూ కూడా ఇటీవల వారి మణికంఠ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి వారి నివాసానికి వెళ్ళి నేరుగా చెప్పి వచ్చారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న మణికంఠ నేరుగా ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్పాట్ ఉందో ఈ స్పాట్లోకి తీసుకువచ్చారు. ఆయన సింధు కాలనీ, అంటే బందర్ రోడ్డుకి సమీపంలోనే సింధు కాలనీ అని ఉంటుంది. అత్యంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉండేటటువంటి ఏరియా ఇది. ఇక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వారు ఉంటారు. ఈ ప్రాంతంలో వారు ఒక జనరల్ స్టోర్ని నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు జనరల్ స్టోర్కి నిన్న వచ్చారు కుమార్తెతో కలిసి. ఆ వచ్చినటువంటి క్రమంలోనే ఆయన పైన అత్యంత పాశవికంగా హత్య చేశాడు మణికంఠ. అయితే ఒక్కసారిగా తన కళ్ళ ఎదుట కన్న తండ్రి హత్యకు గురి కావడంతో ఒకసారిగా ఆ కుమార్తె షాకుకు గురైంది. వద్దని వారిస్తున్నా కూడా అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశాడు మణికంఠ. రామచంద్రమూర్తి నిమిషాల వ్యవధిలోనే అక్కడ మరణించినటువంటి పరిస్థితి అయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. విజువల్స్లో కూడా మనం చూస్తే వద్దని వారిస్తున్నా కూడా వెంటనే వచ్చి దాడి చేసి కత్తితోటి కొబ్బరి బొండాలు నరికేటటువంటి కత్తితోటి హత్య చేశాడు. హత్య చూస్తున్నటువంటి ప్రజలు కూడా, అంటే హత్య జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్లేందుకు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి. మొదట ఒకసారి ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చి అక్కడి నుంచి దాడి చేశాడు. ఆ తర్వాత కుమార్తె వారిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అక్కడే కత్తితో నరికి కూర్చొని మళ్ళీ లేచి వచ్చి వెంటనే కత్తితోటి అత్యంత పాశవికంగా నరిక. మనం చూస్తున్నటువంటి శ్రీ వంశీ జనరల్ స్టోర్ ఏదైతే ఉందో ఈ స్టోర్లోనే ప్రస్తుతం వారి ఇక్కడి నుంచే విధులు నిర్వహించుకొని షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే మణికంఠ దారి కాచి బైక్తో గుద్ది ఆ కింద పడిపోయిన వెంటనే పాశవికంగా హత్య చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే మణికంఠని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత సౌమ్యుడని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండి ప్రజలు కూడా చెప్తున్నారు. అసలు ఆయన రామచంద్రమూర్తి తెలుసో లేదో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, అమ్మ మీకు ఆయన షాపు అన్నారు తెలుసా? ఎలా ఉంటాడు ఆయన? బాగానే ఉంటాడండి. అంటే ఏమన్నా వివాదాలు కానీ అటువంటి? మామూలుగా ఉంటాడు, సాఫ్ట్వేర్. ఎప్పుడన్నా ఆ యువకుడు వచ్చి ఇక్కడ గొడవ చేయడం కానీ లేదంటే మాట్లాడడం కానీ? మనకు తెలియదు. వీళ్ళైతే మంచివాళ్ళు, అంతవరకే తెలుసు మనకి. రోజు ఎవరెవరు వస్తారు షాప్ దగ్గరికి? వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ ఆయన ఇద్దరు వైఫ్ హస్బెండ్ వస్తారు. ఇవాళ ఎవరు వచ్చారు? వాళ్ళ పాపను ఆయన వచ్చారంట. అంటే మాకు తెలియదు అసలు. మనకి మేము మార్నింగ్ ఉండం, ఒక గంటే ఉంటాం మేము. నిన్న మా సాయంత్రం 7ంటికి ఏదో వచ్చి కేకలు వేసుకున్నారంట. 9ంటికి షాప్ కట్టేసి వెళ్తుంటే అక్కడ స్పాట్లో నరికేశారు. యువకుడు 7:30కి వచ్చాడు షాప్ దగ్గరికి. వచ్చాడు అంటున్నారు. మరి ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు స్పాట్లో, చంపేటప్పుడు వీళ్ళు ఉన్నారు. ఆవిడ చెప్పింది ఇప్పుడు మాకు ఇట్లా గొడవ అయిందంట అంటే. తర్వాత వెళ్ళేటప్పుడు నరికేశాడు, మేము ఇక్కడే ఉన్నామని. మంచోడేనా అతను రామచంద్రమూర్తి గారు? వివాదం ఏముండదు, మామూలుగా ఉంటాడు. అందరితో నవ్వుతూ పలకరిస్తాడు, అందరిని మాట్లాడతాడు, బాగుంటాడు. ఎవరి జోలికి వెళ్ళడు. ఫస్ట్ మామూలుగా 2 సంవత్సరాలు అనుకుంటానండి, వచ్చి 2 సంవత్సరాలు. రామచంద్రమూర్తి వాస్తవానికి విజయవాడకి సంబంధించినటువంటి భవానీపురంలో ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉంటాడు. అక్కడి నుంచి రోజు ఇక్కడికి వచ్చి షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన కుమార్తె కూడా అక్కడే ఉంటుంది. నిందితుడు మణికంఠ ప్రస్తుతం భవానీపురంలోని విజ్ఞాన విహార అనేటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో
పీటీగా జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, అయితే అసలు ఘటన గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయవలసి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నుంచి ఎవరైతే దాడి చేసి హత్య చేసినటువంటి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. మణికంఠ పోలీసులు అదుపులోనే ఉన్నాడు. మరింత లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతోటి కన్న కూతురు కూడా ఒకసారిగా షాక్ గురైంది. ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకుని కేసు విచారణ అయితే చేస్తూ ఉన్నారు.